హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూస్తుందాం. యాక్చువల్గా కావ్య వచ్చేసి నర్సరావుపేటలో ఈటీవీకి సంబంధించి ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది కదా, దానికి సంబంధించి వచ్చారని చెప్పి, సో దాన్ని ఎపిసోడ్ వచ్చేసి అంటే ఆ ఈటీవీకి సంబంధించి ప్రోగ్రాంలో వచ్చిన పార్టిసిపేట్ చేస్తున్నాను. మీరు దీన్ని చూడాలనుకుంటే ఈటీవీలో సండే ఈటీవీలో చూడొచ్చు అని చెప్పింది. నేనే కాదు, కోటి గారు వచ్చారు, చాలా మంది వచ్చారు ఈవెంట్కి అని చెప్పి తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇదైతే ఇప్పుడు చాలా వైరల్ ఉంది. దానికి సంబంధించిన ఫొటోస్, ఇమేజెస్ దీన్ని పెడతారో చూసండి. ప్లస్ నిఖిల్ వచ్చేసి కళ్యాణ్ లాగానే చాలా ఈవెంట్స్కి తిని వెళ్తున్నాడు నిఖిల్ ఇప్పుడు. బట్ కళ్యాణ్ ఏంటంటే తను ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాడు. నిఖిల్ ఆల్రెడీ అందరికీ పరిచయమే కాబట్టి నిఖిల్ ఎక్కడికి వెళ్ళాడు అనేది ప్రత్యేకంగా మనం తను ఇన్స్టాగ్రామ్లోను నేను ఇట్లా వస్తున్నానని చెప్పి ఎక్కడ కూడా చెప్పడు. బట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన ఇంటర్వ్యూలో అవన్నీ చూసినప్పుడే మాత్రమే మనకు అర్థమవుతుంది తను ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి. సో నిఖిల్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా తన సెకండ్ మూవీ ప్రమోషన్స్కి చాలా ప్లేసెస్కి వెళ్తున్నాడు. ఆ ప్లేసెస్ కూడా ఇంతకుముందు తను తిరిగిన ప్లేసెస్ ప్లస్ అనంతపురం అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పాడు. తను అనంతపురం కూడా విజిట్ చేశాడు. అనంతపురంలో తన లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పడం. ప్లస్ అనంతపురమే కాదు, తనకి యాక్చువల్గా తను వచ్చేసి కావ్య, నిఖిల్ ఇద్దరు మైసూర్, బెంగళూరు అని చెప్పి మనకు తెలిసిన విషయమే. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పడం అట్లా చేస్తుండేవాళ్ళు. ఇంతకుముందు అయితే వాళ్ళిద్దరు కలిసి టూర్స్ కూడా వెళ్ళారు. ఆ వాటికి సంబంధించి వ్లాగ్స్ కూడా పెట్టారు వాళ్ళ ఛానల్స్లో, మల్టీప్లెక్స్ ఒరిజినల్స్. బట్ ఇప్పుడు ఆ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్ ఉందో లేదో అయితే తెలియదు. బట్ వాళ్ళిద్దరు మాత్రం చాలా బిజీగా ఉంటున్నారు. ఆ బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఆట ప్రోగ్రాంలో వస్తుంది, సర్కార్లో వస్తుంది మన కావ్య. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది విక్రమన్ డ్యూటీ. ప్లస్ ఇంకొక ఆల్బమ్లో చేయబోతున్నాడు. ఆల్బమ్ వచ్చేసి త్వరలో రిలీజ్ అవబోతుందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం. మీరు ఎంతమంది ఆ ఇంటర్వ్యూలు చూసారనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ నిఖిల్ కావ్యకి సంబంధించిన అప్డేట్స్ మీకు అవైలబిలిటీగా ఉండాలంటే, మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ తనుజ, కళ్యాణ్ లానే వీళ్ళిద్దరు కూడా ఏదైనా ఈవెంట్కి వస్తే బాగుండు అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇప్పుడు జాతిరత్నాల తనుజ, కళ్యాణ్ వస్తున్నారు కదా, అదేవిధంగా నిఖిల్ కావ్యలు కూడా ఏదైనా ప్రోగ్రాంలో ఇట్లా అంటే ఎవ్రీ వీకెండ్లో అట్లా వస్తే బాగుండు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమంది కనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ నేను ఒకటి చూసాను, మ్యాడ్ ఫిరీష్ ఇద్దరులో నటరాజ్ మాస్టర్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నారని చెప్పి. కోర్స్ చూస్తుంటే అనిపిస్తుంది నటరాజ్ మాస్టర్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే తను కొంచెం రూడ్గానే మాట్లాడాడు. వాళ్ళని వచ్చేసి హరిత హరీష్తో పోల్చారు. బట్ హరిత హరీష్తో పోల్చాల్సినంత రూడ్గా అయితే నాకు అనిపించలేదు. నటరాజ్ మాస్టర్కి కోపం ఎక్కువ. ఫస్ట్లో తను బిగ్ బాస్లో వచ్చినప్పుడే తను అప్పుడు మనకి తెలిసిందే కదా, తను ఓటీటీలో బాగా పోట్లాడేవాడు. సో తనే విన్ అవుతాడని చెప్పి అనుకోవటం, అమ్మాయిని కూడా అంటే యాక్చువల్గా అప్పుడు ఒక అమ్మాయి విన్ అయింది, గుర్తుందా? సో అంటే బిగ్ బాస్లో వచ్చినప్పుడే తన కోపం గురించి మనకు అందరికీ తెలుసు. తను చెప్పాడు, నేను ఇప్పుడు చాలా కోపం తగ్గించుకున్నాను, నాకు పాప పుట్టినప్పటి నుంచి నా కోపం తగ్గిపోయిందని చెప్పాడు. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం కోపం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే తన్ని టాప్ 5లో పెట్టడం కోసమే చెప్పారని చెప్పి అంటున్నారు. బట్ ఏమో అంటే మనకి నటరాజ్ మాస్టర్ వచ్చినప్పుడే ఎలిమినేషన్ తీసేశారు అని చెప్పి మనకు అనిపిస్తుందేమో. అంతకుముందే అంటే ఈ వీక్ అసలు ఎలిమినేషన్ చేయకూడదని చెప్పి అనుకున్నారేమో. కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది కదా, అందుకని ఎలిమినేషన్ చేయకూడదు అనుకున్నారేమో. ఇప్పుడు ఇట్లా ఎలిమినేషన్ చేయకుండా ఉంటే ఒక వీక్, నెక్స్ట్ వీక్ వచ్చేసి డబుల్ ఎలిమినేషన్ పెడతారు మనకు బిగ్ బాస్లో అయితే. మరి ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. సో అది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.